ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రావద్దు. నాకు ఏదైనా ఇష్టమే అనిపించింది అంటే ఎంత కష్టం వచ్చినా చేస్తాం కదా. నేను బుగాడి కుట్టించుకుంటారు కానీ ఇదేంది ఇంత పెద్దగా ఉంది అనుకుంటారా? అసలు ఏమైందో చెప్తా. వాచ్ చూసిరా, ఆషామాషి వాచ్ కాదు, గోల్డ్ వాచ్. ఇక్కడ మా ఆయనని అడుగుతున్నా, ప్లీజ్ ఈ వాచ్ కొనుక్కుంటా అని. ప్రైస్ తెలిసిన తర్వాత షాక్ అయ్యాను. వాచ్ ప్రైస్ ఎంతో తెలుసా? అక్షరాల 5 లక్షలు. ఇంకెప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాంలే, కానీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా అంటే ఫింగర్ రింగ్స్ కొనుక్కుందామని వచ్చి ఇక్కడ నేను బుక్ అయిపోయినా. ఇక్కడ బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి. వాచ్ కలెక్షన్స్ చెప్పనక్కర్లేదు. నేను చాలా మంది అడుగుతారు, నాకు తెలుసు. ఇది గజేంద్ర వనస్థలిపురంలో ఉంది. ఎప్పటికైనా ఈ వాచ్ కొనుక్కొని తీరుతా అంతే. నీకేంటమ్మా, నువ్వు డబ్బులు ఉన్న దానివి, యూట్యూబ్ లో మస్తు సంపాదిస్తున్నావు, ఏదైనా కొనుక్కుంటావు అని అంటారు. నాకు తెలుసు, నా కష్టం ఏందో మీకు తెలుసు, ఆ దేవుడికి కూడా తెలుసు. నేనేమో ఫింగర్ రింగ్స్ కొందామనే వచ్చిన, కానీ ఇట్లా అయిపోతుంది నా పరిస్థితి అని అసలు అనుకోలేదంటే, నాకు కూర్చుని చోటే 2 సార్లు కూర్చుండు. నేను ఒకటే అనుకున్నా, ఏదైతే అది అవుతుంది, సావనైతే సావని కదా, నొప్పి ఉంటుంది భరించాలి అని అనుకున్నా. ఎట్లుంది మీరే చెప్పాలి ఇంకా.